50 ఏళ్లకే బీసీలకు పెన్షన్లు, కూటమి గెలుపు లాంఛనమే. బీసీ సప్లాన్ అమలు చేస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తాం, కులగణన నిర్వహిస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి. అంబాజీపేటలో చంద్రబాబు పవన్. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ అట చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. అసలు నువ్వు బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చినావు? సరే 50 ఏళ్లకు బీసీలకి పెన్షన్ ఇస్తావా, లేకపోతే మెగా డిఎస్సి వేస్తావా, బీసీ సప్లాన్ చేస్తావా? ఇవన్నీ నువ్వు గతంలో చూసినాయి, మేము చూసినాయే, చూడనాయి కావు. నువ్వు 14.5 సంవత్సరాలు ఉమ్మడి ఏపీకి అయితే, విభజించాక ఏపీకి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఎప్పుడు బీసీ సప్లాన్ చేయలేదు, ఎప్పుడు 50 ఏళ్లకే బీసీలకి ఇవ్వలేదు, మెగా డిఎస్సీ లేదు, బీసీ కులగణన చేయలే. బీసీ కులగణన చేసిన జగన్మోహన్ రెడ్డి, డిఎస్సి వేసింది జగన్మోహన్ రెడ్డి, పెన్షన్లు ఇంటికి పంపించింది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. నువ్వు వాళ్ళని ప్రాపకంగా బీసీలు అని నినాదాన్ని ఎత్తుకోవడానికి మళ్ళీ బీసీలు ఎందుకు బీసీలుకి 50 ఏళ్లకే నేను పెన్షన్ ఇస్తా అంటానంటే చంద్రబాబు నాయుడు గారు, బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ. బీసీలు తెలుగుదేశం పార్టీని ఈ 40 సంవత్సరాల నుంచి ఆదరించారు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచాక బీసీలను నిర్లక్ష్యం చేయబడ్డారు, బీసీలను గాలికి వదిలేసిండు అనేది తెలిసిన తర్వాత బీసీలు వైఎస్ఆర్సీపీకి వైపు మళ్ళారు. వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళిన తర్వాత బీసీలు ఇటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడ్డది. 23 సీట్లకు పరిమితమైంది. ఇక్కడ 151 సీట్లు వచ్చినాయి. అంటే బీసీలంతా కన్వర్ట్ టు వైఎస్ఆర్సీపీ. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి బీసీలు దూరం అయ్యారు, దళితులు దూరం అయ్యారు, మైనారిటీలు దూరం అయ్యారు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని దగ్గర చేసుకునే కార్యక్రమంలో రకరకాల యుక్తులు వెళ్తుంది. దాంట్లో ఇది ఒకటి. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ అట, బీసీ సప్లాన్ అట, బీసీ కులగణన అట. ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలే? 14.5 సంవత్సరాల్లో బీసీ కులగణన ఎందుకు చేయలే, బీసీ సప్లాన్ ఎందుకు చేయలే అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ పైన విశ్వాసం లేదు. నువ్వు 50 ఏళ్ళకి ఇస్తానని 25 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నా ఎవడు నమ్మే పరిస్థితి లేదు. బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు కాబట్టి వాళ్ళ మళ్ళా గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ దగ్గర చేసుకునే ప్రయత్నంలోనే ఇది తప్ప వాళ్ళపైన ప్రేమ ఉండి అభిమానం ఉండి చేసే పరిస్థితి కాదు అనేది బీసీలకు అర్థం అయిపోయింది. బీసీలు మొత్తం ఇవాళ వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానం ఉన్నారు, ఆదరిస్తున్నారు. దాన్ని స్ప్లిట్ చేసి ఇటు తీసుకోవడానికి భాగంగా తప్ప లాంఛనమైనట, గెలుపు లాంఛనమే అంటుండు. మొత్తానికి బీసీలకు అయితే 50 ఏళ్ళకే పెన్షన్ అట, కానీ 50% టికెట్లు ఇవ్వడు. టికెట్లు ఎన్ని ఇచ్చిండు? 23 టికెట్లు ఇచ్చిండు. 24 టికెట్లు, 170 స్థానాల్లో 23-24 టికెట్లు ఇస్తే ఎట్ ద సేమ్ టైం ఎస్ఆర్సీపీ డబుల్ టికెట్లు ఇచ్చింది, 48 టికెట్లు ఇచ్చింది. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి 100 టికెట్లు ఇచ్చింది. 200 టికెట్లో 100 టికెట్లు ఇచ్చింది. 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే టికెట్లో 200లో 100 టికెట్లు ఎస్సీ ఎస్టీ బీసీకి మైనార్టీలకే ఇచ్చింది. ఈయనేమి ఇచ్చిండు? 24 సీట్లు బీసీలకు ఇచ్చి నేను బీసీని పార్టీ, బీసీలకు ఇది ఇస్తా, బీసీలకు అది ఇస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది?